హమ్మయ్య మొత్తానికి సిరీస్ గెలిచేశాం. టెస్ట్ సిరీస్ ఓటమితో ఘోర పరాభవం మూటగట్టుకున్న భారత్ విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వన్డే సిరీస్ను మాత్రం 2-1 తేడాతో కైవసం చేసుకోగలిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా విసిరిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పూర్తి స్థాయిలో తొలి వన్డే సిరీస్ ఆడుతున్న యువ కెరటం యశస్వి జైస్వాల్ సెంచరీతో దుమ్ము రేపాడు. 121 బంతుల్లోనే 12 ఫోర్లు 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు కెరీర్లో ఆడిన 4వ వన్డేకే తొలి సెంచరీ బాదేసి ఫ్యూచర్ తనదేనని సిగ్నల్ ఇచ్చాడు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. జైస్వాల్కి తోడుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 73 బాల్స్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి వింటేజ్ రోహిత్ను చూపిస్తే వరుసగా 2 సెంచరీలతో ఊపు మీద ఉన్న కింగ్ విరాట్ కోహ్లీ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ మూడో వన్డేలోనూ 45 బంతుల్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు భారత్ను 9 వికెట్ల తేడాతో గెలిపించాడు. అంతకుముందు 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఓపెనర్ వికెట్ కీపర్ అయిన క్వింటన్ డికాక్ శతకంతో రెచ్చిపోయాడు. డికాక్ 89 బాల్స్లోనే 8 ఫోర్లు 6 సిక్సర్లతో 106 పరుగులు చేయగా బౌమా 48 పరుగులు మినహా మరే బ్యాటర్ కూడా పెద్దగా వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఫలితంగా సఫారీ జట్టు 270 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో 4 వికెట్లు తీసి డికాక్ మినహా మిగిలిన సౌత్ ఆఫ్రికా జట్టును బాగానే కట్టడి చేయడంతో భారత్ సిరీస్ విజయానికి బాటలు పడ్డాయి.